హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందవాల్. ఈరోజు మరొక రెసిపీ చూద్దాం. చెన్నై స్పెషల్ వడ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఇడ్లీ, దోశ, పరాటాకి పర్ఫెక్ట్ సైడ్ డిష్గా ఉంటుంది. ఇక్కడ రోడ్ సైడ్ హోటల్స్లో అలాగే చిన్న చిన్న హోటల్స్లో ఇది ఎక్కువగా యూస్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ శ్రమ లేకుండా 10 నిమిషాల్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే పచ్చిపప్పుని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా ఒక 5 అవర్స్ తర్వాత చూసుకుంటే మన ఈ పప్పు అనేది బాగా నానిపోయి ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిలోకి ఒక 1/2 ఇంచ్ అల్లం, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుందాం. ఈలోపు ఇందులో మసాలా కోసం ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం, ఒక 2 టమాటోలు చాప్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా వడ బ్యాటర్ని రెడీ చేసి ఇప్పుడు వడలు అయితే ప్రిపేర్ చేద్దాము. మనం మిక్సీ పట్టుకున్న వడ బ్యాటర్ ఒక బౌల్లో తీసుకుని చేతికి నీళ్లు అద్దుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా వడలు అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా హీట్ అయిన ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ వడలు అనేవి ఫ్రై చేసుకోవాలి. వడలు కేవలం డీప్ ఫ్రైలానే కాదు, స్టీమింగ్ పద్ధతిలో కూడా వీటిని రెడీ చేసుకోవచ్చు. ఎలా అయితే ఇడ్లీని మనం స్టీమ్ చేసుకుంటామో అదేవిధంగా ఇడ్లీ పాత్రలో వడల్లాగా చేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు. వడలు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగానే ఉండిపోతుంది, పిండి పిండిగా, అంత టేస్ట్ ఉండవు. అందుకనే ఎప్పుడు కూడా వడల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనకి వడలు ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకున్నాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఆనియన్ వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇది మొత్తం కలుపుకొని టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఈలోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాస్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుని అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టుకుని వదిలేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ సెపరేట్ అయిపోయి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒకసారి కలుపుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇది మరొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వడ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం వేడివేడి ఇడ్లీలోకి, దోశ, పరాటా లాంటి వాటికి సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మిస్ చేయకండి. మంచి టేస్ట్ని మిస్ అయిపోతారు. ఈ రెసిపీ ట్రై చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టి చూడండి. చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా. పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రుచుల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.